దేవుని వాక్యముపై ఉండవలసిన ఆ భారము పోయి లోకరీతులుగా ఉందేమో, లోకం మీద ఆధారపడుతూ లోకం వైపు చూస్తున్నావేమో. అందుకనే భయము కాదు. నువ్వు నమ్మటంలో ఒకప్పుడు నమ్మావు, నన్ను స్వస్థపరచగలడు, నన్ను దీవించగలడు, నన్ను ఆశీర్వదించగలడు, నాలాంటి పాపిని ప్రభు రక్షించగలడు అని నువ్వు నమ్మావు. కాబట్టి దేవుడు నిన్ను విమోచించాడు. విమోచించబడిన నీవు, రక్షింపబడిన నీవు విశ్వాస యాత్రలో ముందుకెళ్తా ఉంటే భయం వచ్చింది. చూడండి, పేతురు కూడా అదే. యేసు మొట్టమొదటి శిష్యులు ఎవరో తెలుసా? యేసు ప్రభు మొట్టమొదటి శిష్యుడు ఎవరో అనగా పేతురు. దేవుడు పిలిచి మొట్టమొదటి శిష్యుడు పేతురు. ఆ పేతురు దేవుని వాక్యం విన్నాడు, అద్భుతాలు చూశాడు. అందరి శిష్యుల్లో సన్నిహితమైన వ్యక్తి ఎవరో అనగా పేతురు. ప్రతిదానికి ఫస్ట్ ఉండేవాడు. ఇక్కడ మునిగిపోతున్నాడు. మునిగిపోతా ఉంటే ప్రభు వారు ఏం చేశారు? తన చేయబట్టుకున్నారు. చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనం. గ్రుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చూసారా, నిన్ను కాపాడి ఉన్నాడు, అంధకారంలోంచి నిన్ను బయటకు తీసుకొచ్చి వెలుగుగా నియమించి ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నీ చెయ్యి పట్టుకొని. గాడ్ ఈజ్ హోల్డింగ్ యువర్ హ్యాండ్ టుడే. అలనాడు పేతురు చెయ్యి పట్టుకున్న దేవుడు, అలనాడు పేతురు మునిగిపోతుండగా ఆ పేతురు భయభ్రాంతుడై పరిస్థితులు చూసి, అలలు చూసి, ఆ చీకటిని చూసి మునిగిపోతున్న పేతురుని పట్టుకొని లేవనెత్తిన దేవుడు ఈరోజు నిన్ను కూడా లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. విశ్వాసంతో నువ్వు చేయవలసిన పని విశ్వాసంతో ముందుకు సాగాలి. ఇంకో వచనం చూపిస్తాను చూడండి. మనము ఎవరి వైపు చూడాలి అనగా, ఎవరి మీద ఆధారపడాలి అనగా, పేతురు ఏ రీతిగా మొట్టమొదటిగా ఆ దోణలోంచి దిగిన వెంటనే ఎవరి మీద ఆధారపడుతూ వచ్చాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అది ఓపికతో ఎవరి వైపు చూడాలి? మన విశ్వాసమునకు కర్త అయిన యేసు, ఆ కొనసాగించే యేసు వైపు చూడాలి. ఈరోజు నువ్వు చేయవలసిన పని విశ్వాసంతో. అలనాడు పేతురు ఏ రీతిగా విశ్వాసంతో a step of faith, Peter has taken a step of faith and stepped out of the sea, out of that boat, and he started walking on the water. విశ్వాసముతో ఆ దోణిలోంచి బయటకు వచ్చి తన విశ్వాసమును కొనసాగించు యేసు వైపు చూస్తూ ముందుకు కొనసాగాడు. కాబట్టి నీళ్ల మీద నడవగలిగాడు. నీ జీవితంలో అద్భుత కార్యము జరగాలి అనగా, నీ జీవితంలో ఆశ్చర్యకార్యము జరగాలి అనగా నువ్వు ఈరోజు చేయవలసిన పని విశ్వాసముతో దేవుని వాక్యము నమ్ముట వలన విశ్వాసము కలుగును. దేవుని వాక్యము వినాలి, విన్న వాక్యాన్ని నమ్మాలి, నమ్మిన వాక్యాన్ని అమలుపరచాలి. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నావు. ఈరోజు నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం, ప్రభువా నేను విన్న వాక్యాన్ని, ప్రభువా నేను మునిగిపోతే నా చేయి పట్టుకునే దేవుడు నువ్వు ఉన్నావు. కాబట్టి ఇదిగో ప్రభువా నేను ఒక విశ్వాసంతో ముందంజ చేస్తున్నాను. ఐఎమ్ టేకింగ్ ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్. ప్రభువా వివాహంలో తగ్గించుకునే కష్టము, కానీ నీవు చెప్పావు కాబట్టి విశ్వాసంతో నన్ను నేను తగ్గించుకొని ఇదిగో ప్రభువా ముందుకు అడుగు వేస్తున్నాను. ప్రభువా ఈ ఎగ్జామ్లో ప్రభువా నాకు నువ్వు ఇచ్చిన జ్ఞానము ప్రకారము నేను ఏ రీతిగా చేస్తానో తెలియదు, నేను ఏ రీతిగా దీంట్లో పాస్ అవుతానో తెలియదు, కానీ విశ్వాసంతో నీ వైపు చూస్తూ ఐ విల్ అటెంప్ట్. ప్రభువా నా హృదయంలో గాయం ఉంది, నా హృదయంలో ఆవేదన ఉంది, నా హృదయంలో భయము, నా హృదయంలో అలజడ, నా హృదయంలో ప్రభువా భయము పట్టుకొని పీడిస్తుంది. ప్రభువా ఏ రీతిగా బయటకు రావాలో తెలియదు, కానీ దేవుని వాక్యము పట్టుకొని ఈరోజు పేతురు ఏ రీతిగా మిమ్మల్ని చూశాడో భయము మీద నడుస్తాను. పేతురు ఏ రీతిగా ప్రభువా నీ దగ్గరకు వచ్చాడో నా హృదయ వేదన, హృదయ గాయముపై నడుచుకుంటూ వస్తాను. ఏంటో తెలుసా అమ్మ, ఆ భయము ఆ రోజు శిష్యులకి భయం ఏంటో తెలుసా? మునిగిపోతారని. దేంట్లో? నీళ్ళలో మునిగిపోతారని. యేసు ప్రభు వారు నీళ్లు వాళ్ళకి సమస్య, ఆ సమస్య పైన యేసు ప్రభు వారు నడుచుకుంటూ వచ్చారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ సమస్యపై ఆయన నడుచుకుంటూ రావాలని ఆశపడుతున్నాడు.